ఉండదు. ఇప్పుడు ఈ గొడవ చేశారు శ్రీలంకలో, వీళ్ళేమైనా బాగుపడిపోయింది అనేది కొట్టుకు చేస్తున్నారు. టూరిజానికి వెళ్ళాం మనం, చాలా వరకు తక్కువ వెళ్తాం. కాకపోతే అంటే నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఇది కాకపోతే ఇంకో సాకు చూపెడతారు. ఏముంది, ఇది ఒక చిన్న సాకు, బేసిక్ గా చిన్న సాకు. ఇది వెంటనే ఎత్తేసారు కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్స్ ఉందండి, ఎత్తేసారు. మనం ఆ రీజన్ వరకు యాజిటేషన్ జరిగిపోయింది కదా, అదే అయిపోయింది. అది విధ్వంసం కంటే ముందే ఎత్తేసారు. ఎత్తేసిన తర్వాత విధ్వంసం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హసీనా కాదు, కోర్టు తీర్పు ఇచ్చింది రిజర్వేషన్. ఆ తీర్పు నేను అమలు చెయ్యబోనని చెప్పింది హసీనా. అయినా సరే ఎందుకు గొడవలు చేశారు? నువ్వు అడిగిన ఉద్యమం ఏంటి? యూత్ ఉద్యమం. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ ఏర్పాటు సందర్భంలో చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబాలకి రిజర్వేషన్, అది కోర్టు తీర్పు. స్వతంత్రం కోసం చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇచ్చే రిజర్వేషన్ ఈ తరానికి ఇవ్వడానికి లేదు, ఓ తరం తినేశారు కదా అంటారు యూత్. గుడ్, కోర్టు తీర్పు ఇచ్చింది, ఇవ్వాల్సిందే అని. మేము దాని మీద పార్లమెంట్ లో చర్చిస్తాము, అది చెయ్యము అని చెప్పింది. చెయ్యము అన్నాక వాళ్ళు కోరింది అదే కదా. అది చేస్తానని హసీనాని ఎందుకు తరిమేశారు వాళ్ళు? ఇప్పుడు ఇది అంతే. సోషల్ మీడియా బ్యాన్ తప్పే. ఎందుకని వచ్చింది బ్యాన్ కూడా? అకస్మాత్తుగా ఇప్పుడు నిన్నాడెవడో ఏదో శర్మ అంట, మన భారతదేశంలో అక్కడ జంజీలాగా మనం కూడా ఇక్కడ అదేది బాండ్లు, ఎలక్షన్ బాండ్లకు వ్యతిరేకంగా లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేయాలి అని పిలిపివ్వగానే కోట్లలో యూస్ వచ్చేసింది. ఎవడికి కూడా తెలియదు. కొన్ని ఇక్కడ జనం అంతా నిజంగా ఎగబడిపోయి కొట్టేసుకుంటున్నారా లేదు అంటే ఏంటి? ఇది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, ఏ నెట్వర్క్ చేతిలో ఉన్నాయో, ఏ డీప్ స్టేట్ చేతిలో ఉన్నాయో, వాళ్ళు దేన్ని హైప్ చేయాలో చెప్తున్నారు అర్జెంట్ గా. అవసరం ఉన్నా లేకపోయినా మీకు కనబడుతుంది ఆ వీడియో ఓపెన్ చేయగానే. మీరు చూసినా చూడపోయినా, ఇప్పుడు మనం వీడియో ఓపెన్ చేసి చూడకపోయినా సరే అలాగ పట్టుకున్న దాని ద్వారా అలా వెళ్తా ఉంటది.